పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీ నోట్ల కోసం జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికీ చాలా ఏటీఎంలు పనిచేయడం లేదు. అయితే అందుకు భిన్నంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని ఏటీఎం వినియోగదారులకు బంపర్ ఆఫర్లు ఇచ్చింది. 2500 డ్రా చేసుకున్న కస్టమర్లకు 4500 వచ్చాయి. విషయం తెలుసుకున్న మిగిలిన ఖాతాదారులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని నగదు డ్రా చేశారు. దాంతో గంటలోనే ఖాళీ అయిపోయింది ఆ ఏటీఎం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇక కరెన్సీ నోట్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే జనాలు ఓ పక్క ఏటీఎంలు సరిగా లేకపోవడం, ఏటీఎం సరిగా పనిచేయకపోవడం, అదేవిధంగా సాంకేతిక సమస్యలతో ఏటీఎంలలో 2000 రూపాయలు 2500 రూపాయలు డ్రా చేసేందుకు వెళ్ళినటువంటి కస్టమర్లకు మాత్రం మొత్తం 4500 రూపాయలు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఏటీఎం దగ్గర మాత్రం ఇది జరిగిందని చెప్పుకోవచ్చు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఇక కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎంలో రాత్రి సమయంలో 2500 రూపాయలను డ్రా చేసుకునేందుకు ఏటీఎంకి వస్తే 4500 రూపాయలు వస్తుందన్న విషయం తెలుసుకొని పెద్ద ఎత్తున ఈ ఏటీఎంకి చేరుకున్నటువంటి ఉద్యోగులు కావచ్చు, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ జనాలు పెద్ద మొత్తంలో తీసుకోవడం జరిగింది. అప్పటికే బ్యాంకులో మొత్తం 8 లక్షల వరకు కూడా కరెన్సీ ఏటీఎంలో ఉన్నటువంటి మనీని మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇది సాంకేతిక లోపం వల్లే జరిగిందని చెప్పి కూడా ఇటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తం 8 లక్షల రూపాయలు దాదాపుగా 40 నిమిషాల వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి కస్టమర్లు కోటక్ మహీంద్రా బ్యాంకు సంబంధించినటువంటి కస్టమర్లు డ్రా చేయడం జరిగింది. దీంతో బ్యాంకులో ఉన్నట్టు మొత్తం మనీ ఇంకా అయిపోవడం జరిగింది. దీంతో నో క్యాష్ బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఈ బ్యాంకులో ఉన్నటువంటి క్యాష్ అంతా కూడా రాత్రి అయిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత బ్యాంకులో కూడా క్యాష్ను నింపనటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇక కోటక్ మహీంద్రా బ్యాంకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏటీఎంలో ఉన్నటువంటి మనీ ఏటీఎంలో ఉన్నటువంటి మనీ మొత్తం 2500 రూపాయలు వస్తూ ఉండేవి. అయితే 2500 రూపాయలను డ్రా చేసేందుకు ఒకసారి క్లిక్ చేయడంతో దాంట్లో 2000 రూపాయలు ఒక నోటు, అదేవిధంగా 500 రూపాయలు 5 నోట్లు మొత్తం 4500 రూపాయలు రావడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి కస్టమర్ మరికొంతమందితో చెప్పడంతో వెంటనే పెద్ద మొత్తంలో కూడా కస్టమర్లు ఇక్కడికి చేరుకొని దాదాపుగా కొద్ది సమయంలోనే జనాలు 40 నిమిషాల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో డబ్బులను తీసుకోవడం జరిగింది. మొత్తంగా 8 లక్షల వరకు కూడా మనీ పోయినట్టుగా కూడా బ్యాంక్ అధికారులు గుర్తించారు. దీంతో బ్యాంక్ అధికారులు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సిబ్బంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్కు సంబంధించిన అధికారులు చెప్పడంతో వెంటనే ఒకటిన ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏటీఎంను క్లోజ్ చేయడం కూడా జరిగింది. అసలు ఎందుకు ఇలా జరిగింది, దీనికి సంబంధించి అంటే ఎంత అమౌంట్ పోయాయి దానిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు అధికారులు. ఇక మొత్తంగా 8 లక్షల వరకు కూడా కరెన్సీ పోయినట్టుగా కూడా అధికారులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఇక ఎవరెవరు అకౌంట్లోకి ఎంతెంత అమౌంట్ పోయిందన్న దానిపైన కూడా వీరు బ్యాంక్ అధికారులు ఇప్పటికే లెక్కలు వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందని చెప్పి కూడా జరుగుతుంది. ఇక మొత్తం మీద శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇలా జరగడం మాత్రం కొంత గందరగోళ వాతావరణానికి దారితీస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఇక పెద్ద నోట్ల రద్దుతో ఇటు డబ్బులు లేక అవస్థలు పడుతున్నటువంటి తరుణంలో, ఏటీఎంలలో డబ్బులు లేక అవస్థలు పడుతున్న తరుణంలో ఇలా సాంకేతిక లోపాలతో డబ్బులు పోవడం మాత్రం కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది.